ఈ సమయంలో ఒక మిషనరీ గురించి మనం ధ్యానం చేద్దామని మనం ముందుకెళ్తున్నాము. మిషనరీ అనే పదము ఇంగ్లీష్ పదం. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాటిన్ నుంచి వచ్చింది. మనకు తెలుగు భాష సంస్కృతం నుంచి ఎలా వచ్చిందో లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్లో ఉన్న మిసియో అనే పదానికి అర్థము పంపుట. మిసియో అనే పదానికి అర్థం ఏంటంటే పంపుట. దాని నుంచి మిషనరీ పదాన్ని ఇంగ్లీష్లో సుమారుగా 17వ శతాబ్దం నుంచి వాడటం మొదలుపెట్టారు. అంతకుముందు ఈ పదం లేదు. కొన్ని పదాలు కొంతకాలం తర్వాత కొత్తగా వస్తాయి. మనం బైబిల్లో కూడా పంపబడిన వాడు అనే మాటలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్ తీస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 21 చదవండి. యేసు ప్రభువారు కూడా పంపబడినవాడు. ఎవరి చేత? తన తండ్రి, మన తండ్రి, సృష్టికర్త, ఒకే నిజమైన దేవుడి చేత పంపబడినవాడు. యేసు ప్రభువారు కూడా ఆ లేఖనంలో చెప్పారు, తండ్రి నన్ను ఎలా అయితే పంపాడో నేను కూడా మిమ్మల్ని అలానే ఈ లోకాన్ని పంపుతున్నాను. అందుకని అపోస్తలులు అంటారు. ఆ పదానికి గ్రీక్ నుంచి వచ్చింది అపోస్తుల్ అనే ఇంగ్లీష్ పదం. అంటే ఏంటంటే పంపబడినవాడు అని అర్థం. యేసుప్రభువారు కూడా ఒక అపోస్తులే. సో మిషనరీ అంటే దేవుని సువార్త. యేసుప్రభువారు ఇచ్చిన గ్రేట్ కమాండ్మెంట్, మీరు సర్వలోకానికి వెళ్ళి. మత్తయి సువార్త చదవండి 28వ అధ్యాయంలో ఆ మాట 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినుంది, కాబట్టి మీరు వెళ్ళి అంటే యేసుప్రభువారు పంపిస్తున్నారు, మీరు వెళ్ళండి అని. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్టిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొన్న వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళండి అంటే వెళ్ళే వాళ్ళు ఉండారు కదా, వాళ్ళనే పంపబడిన వారు అంటారు, వాళ్ళనే అపోస్తులు అంటారు. ఇప్పుడు మనం చదివిన ఈ మాటనే యేసు ప్రభువారు ఇచ్చిన గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఇవి. ఈ మాట మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఉన్న మాట కూడా యేసు ప్రభువారు ఇచ్చిన గ్రేట్ కమాండ్ అంటే గొప్ప ఆజ్ఞ. ఆయన చాలా ఆజ్ఞలు ఇచ్చారు, ఇది కంపల్సరీ ఆజ్ఞ, చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ. 16వ అధ్యాయం 15లో మార్కు సువార్త చివరి అధ్యాయం 15లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్టిజమము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ రెండింటిని ఈ సేమ్ కమాండ్మెంట్, ఫస్ట్ నమ్మి బాప్టిజం తీసుకుంటే రక్షణ, తర్వాత ప్రభు బోధలో వారిని క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చినట్లుగా బోధలోకి పెంచుట. ఇవి గ్రేట్ కమాండ్మెంట్స్. సో యేసు ప్రభువారు దేవుని చేత పంపబడినవాడు, ఆయన శిష్యుల్ని పంపుతున్నాడు. సో మిషనరీ ఏం చేస్తాడు అంటే తను వేరే ప్రాంతానికి వెళ్ళి, అంటే వేరే దేశం నుంచి ఇంకో దేశం అవ్వచ్చు, వేరే రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం అవ్వచ్చు, తను ఈ సువార్త పని మీద వెళ్తాడు. అది మిషనరీ అంటే. మీకు ఈసారి మిషనరీ అన్నప్పుడు ఇంత చెప్పినట్టుగా మాట్లాడమప్పుడు ఇప్పుడే మీరు తెలుసుకోవాలి మన దేశానికి సువార్త ఎలా వచ్చింది అని. లాస్ట్ టైం మనం సెయింట్ థామస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మన దేశానికి పంపబడిన ఒక మిషనరీ, అపోస్తలు. సో మన దేశంతో పాటు ఆయా దేశాలకి సువార్త ఎలా వెళ్ళింది అంటే ఒక్కో మిషనరీ ఒక్కో దేశానికి వెళ్తున్నాడు. ఒక్కో మిషనరీ కొన్ని దేశాలకు కూడా వెళ్తున్నాడు, ఒక దేశమే కాదు. వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు కాబట్టి సర్వలోకానికి సువార్త వెళ్తూ ఉంది. సో మన దేశంలో
మొట్టమొదటిగా సెయింట్ థామస్ ద్వారా మనకి సువార్త వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళా సువార్త వచ్చింది. పోర్చుగీసు వారు మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత ఇక చాలా తొందరగా వచ్చింది. 1498 వాస్కోడ గామా. ఆ పోర్చుగీసు వారు వచ్చిన తర్వాత వేరే వారు కూడా మన దేశానికి వచ్చారు. కోర్స్ వాళ్ళు వచ్చింది పర్పస్ వేరు. ఏంటి, మన దేశంలో ఉన్న కొన్ని సుగంధ ద్రవ్యాలని, కాటన్ అంటే నూలు, సిల్క్ ఇక్కడ బాగా ఉంటుంది కాబట్టి వాటి ద్వారా వాళ్ళు లాభం పొందాలని వాళ్ళు వచ్చారు. బట్ అట్ ద దేవుని చిత్త ప్రకారంగా ఎలా ఉందంటే ఆ మధ్యలోనే సువార్త కూడా జరుగుతూ ఉంది. ఆ తర్వాత కొంతమంది మిషనరీస్ వచ్చారు. ఫ్రాన్సిస్ జేవియర్ ఒక ఇంపార్టెంట్ మిషనరీ, ఆయన జేవియర్ అంటారు. ఆయన ఎవరు పంపించారు అంటే సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థ వారు రోమ్ నుంచి ఆయన పంపించారు. వాళ్ళని జీసూట్స్ అంటారు. సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే జీసూట్. సో ఫ్రాన్సిస్ జేవియర్ వచ్చి జూసూట్ అనే సంస్థ ద్వారా పంపబడిన మిషనరీ వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. జనరల్గా కొంతమంది పని చేసుకుంటూ పౌల్లాగా, అపోస్తులైన పౌలు గారు లాగా పని చేసుకుంటూ వాళ్ళకున్న దాంట్లోనే ప్రభు సేవలో ముందుకెళ్తారు. డిఫరెంట్గా చేయొచ్చు. అందుకనే మనకి రోమిలికి రాసిన పత్రికలో పంపపోతే సువార్త ఎట్లా వింటారు, పంపించే వాళ్ళు పంపపోతే ఎలా వెళ్తారనే భావాన్ని వచ్చినట్లుగా మనకు పౌలు గారు చెప్తున్నారు. 14వ వచనం, 10వ అధ్యాయం 14. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అందుకని కొంతమంది పంపుతూ ఉంటారు, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ. కొంతమంది వాళ్ళు సొంత డబ్బులతోనే ప్రయాసపడతా ఉంటారు. ఏది ఏమైనా కానీ వెళ్ళే వాళ్ళని దేవుని సువార్త కోసం మిషనరీస్ అంటారు. సో 1500 క్రీస్తు శకం ప్రాంతంలో జేవియర్ వచ్చాడు. ఆ తర్వాత అదే జూసూట్ వాళ్ళు రాబర్ట్ డి నోబిలి అనే మిషనరీ పంపించారు. అంటే మనం ధ్యానం చేయబోతున్న మిషనరీకి ముందు ఎక్కడెక్కడ వచ్చారో అవుట్లైన్ చూస్తున్నాం. ఇంకా మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం ఇంకా రాలా. సో వీరు ఏ ప్రాంతంలో మిషనరీ పరిచయం చేశారంటే మదురై, తమిళనాడులో మదురై అనే ప్రాంతంలో వీళ్ళు తెలియని లాంగ్వేజ్ తమిళ్ని నేర్చుకొని కష్టపడి పరిచయం చేశారు. కొంతకాలానికి ఇప్పుడు ఈ జూసూట్ వారు ఎవరంటే రోమన్ క్యాథలిక్ మిషనరీస్. వీళ్ళు అవుట్లైన్ ఇస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా సమయం ఉంటే రోమన్ క్యాథలిక్ ఏంటి, ఎందుకంటే దాన్ని ఎక్కువ. మార్టిన్ లూథర్ అనే జర్మనీ భక్తుడు సుమారుగా 1500 క్రీస్తు శకంలో గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చాడు. రోమన్ క్యాథలిక్లో ఉన్న ఆ లోపాలను ఎత్తి పడుతూ, ఇది కాదు మళ్ళా మీరు బైబిల్ దగ్గరికి రాండి అని చెప్తూ ఆయన ఒక ఉద్యమాన్ని తెచ్చారు. అప్పటి నుంచి రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. దాన్ని ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అంటారు. బైబిల్కి రండి, పద్ధతులు కాదు. సో మనం ఇందాక మాట్లాడిన మిషనరీస్ జేవియర్, రాబర్ట్ డి నోబిలి వాళ్ళు రోమన్ క్యాథలిక్ దాంట్లో నుంచి వచ్చిన జూసూట్ మిషనరీస్. అయితే మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీస్ జర్మనీ నుంచి వచ్చారు. ట్రాంక్వే బార్ అని తమిళనాడులో, తరంగంబాడి అదొక పేరు, ఆ ప్రాంతంలో సేవ చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇలా మిషనరీస్ వస్తూ ఉన్నారు. మనము ఈరోజు ఆలోచిస్తున్న మిషనరీ విలియం కేరీ. విలియం కేరీ ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటారు. ఆయన తర్వాత
మిషనరీ విధానం టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంతకుముందు కూడా ఇందాక చేశారు, కానీ ఈయన చేసిన మిషనరీ పరిచయం తర్వాత నుంచి చాలా రిఫార్మేషన్లు వచ్చినాయి. ఈయన ఎక్కడ పరిచయం చేశాడు అంటే వెస్ట్ బెంగాల్. ఇందాక మిషనరీస్ మనం మాట్లాడుకున్న వారు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఇప్పుడు కలకత్తా. సో ఈయన ఎక్కడ పుట్టాడు అంటే ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. వీళ్ళ నాన్న మగ్గం వేసే ఆయన, వీవింగ్. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళ నాన్న అక్కడ ఒక చర్చిలో షాప్ కీపర్ కింద ఉండేవాడు. ఈ అబ్బాయి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాగా తొంటరిగా ఉండేవాడు, అంటే 10 సంవత్సరాలలో. వాళ్ళ అంకులు, బాబాయ్ కొలంబస్ గురించి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు అని చెప్తుంటే విని, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయా అని, పడవలు ఎట్లా ప్రయాణం చేయాలా, అవి ఎట్లా చేస్తాయి అని ఆలోచన వచ్చింది ఆయనకి చిన్నప్పుడే. ఒక సమయంలో వాళ్ళ ఇంట్లో డబ్బులు లేక 14 సంవత్సరాలు అలాంటి సమయంలో ఈ అబ్బాయికి విలియం కేరీ ఒక చెప్పుల షాపులో పెట్టాడు. అంటే విలియం కేరీ చిన్నప్పుడు ఏం చేసేవాడు, వాళ్ళ ఇంట్లో పోషిస్తానికి చెప్పులు పాలిష్ అవ్వచ్చు, కుట్టడం అవ్వచ్చు. ఆ చెప్పుల షాపులో ఉన్న ఒక వ్యక్తి ఈయన్ని ప్రభువులోకి నడిపించాడు. అప్పుడు ఆయన తర్వాత బైబిల్ చదువుతున్నాడు, హార్ట్ మారింది, బైబిల్ జారుతున్నాడు. ఆయనకు వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. అంటే అక్కడక్కడికి వెళ్ళి వేరే సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటాడు చిన్నప్పుడే. ఇది ఎంతో ఎక్కువ వయసు కాదు, అరౌండ్ 20 years అనుకోండి. ఒకసారి వాక్యం చెప్తూ ఇలా మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడాడంటే, అక్కడ చాలామంది పెద్దాళ్ళు ఉన్నారు, ఈయన యంగ్ బాయ్. అసలు ప్రపంచ దేశంలో అందరూ సువార్త విన్నారా అన్నాడు. అక్కడ మెయిన్ పర్సన్ ఉంటాడు కదా, చర్చ్ లీడర్. రే నువ్వు కూర్చో, దేవుడు పంపే వాళ్ళని పంపుతాడులే, నువ్వు ఈ మాటలు చెప్పాలి, కూర్చో అన్నాడు. ఈ అబ్బాయికి లోపల అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అని, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఆలోచించి ఒక బుక్లెట్ రాశాడు. అది చాలా ఇంపార్టెంట్. దాని షార్ట్ కట్గా ఎంక్వైరీ అని పేరు పెట్టారు. దాని పెద్ద పేరు ఉంటుంది. సో దాంట్లో ఆయన ఏం రాశాడంటే, సువార్త పరిచర్యలో అప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడే అంతా చేసుకుంటాడు, ఆయన సార్వభౌమకారుడు కాబట్టి ఎవరిని రక్షించాలో ఆయన చిత్తంలో ఉంటుంది కాబట్టి ఆయన చేసుకుంటాడు అనే భావంతో ఆ పెద్ద ఆయన మాట్లాడాడు కదా ఇందాక లీడరు, నేను కూర్చోరా అని. ఈయన ఏ భావాన్ని వ్యక్తం చేశాడంటే, సువార్త పరిచర్యలో దేవునిది ఒక భాగం ఉంది, మనిషి కూడా రెస్పాండ్ అవ్వాలి అని ఆ బుక్లో రాశాడు. దాన్ని బట్టి ఒక మిషనరీ సొసైటీ కొత్తది ఏర్పడింది. దాన్ని BMS అంటారు, బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ. ఈ అబ్బాయి రాసిన దాన్ని బట్టి ఇది 1791, గుర్తుపెట్టుకోండి. ఆయన పుట్టింది 1761. మనం మాట్లాడుతున్న మాట ఇప్పటికి దాదాపుగా ఆయన పుట్టింది 250 + BMS ఏర్పడింది 1791. పర్పస్ ఏంటంటే, ఆ మిషనరీ సొసైటీ ఇందాక జూసూట్స్ ఎట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు కూడా పంపించాలి అని మనీ కలెక్ట్ చేసుకుంటూ ఎవరినైనా పంపించాలనుకున్నారు. అప్పట్లో ఈస్ట్ కంట్రీస్ అంటే వాళ్ళు వెస్ట్లో ఉన్నారు ప్రపంచానికి, పాశ్చాత్య దేశాలు అంటారు వాళ్ళని. మన తూర్పు దేశాలు అంటారు ఇండియాని. ఇండియా, మలేషియా, జపాన్, ఇవన్నీ చైనా, ఇవి తూర్పులో ఉండే దేశాలు ప్రపంచానికి. ఆ సంఘటన జరిగేటప్పుడు మన ఇండియా పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది కూడా ఆ అబ్బాయి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇండియా ఎలా ఉంది, ఇండియాలో అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మనకు ఏ పరిస్థితుల్లో పరిచయం చేశాడని కూడా తెలియాలి. ఇండియాలో పరిస్థితి
క్రీస్తు శకం 1600 సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దానికంటే ముందు కొన్ని వచ్చినాయి కంపెనీస్, పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, అవి కూడా ఈస్ట్ ఇండియా. ఇది పర్టికులర్గా బ్రిటిష్ వార్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వాళ్ళు మెయిన్ పర్పస్ ఏమొచ్చారంటే బిజినెస్ చేస్తానికి వచ్చారు. కాలక్రమేణా వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న మిలిటరీ సైన్యాన్ని ఉపయోగించి ఇండియా మీద ప్రభావం పెరిగిపోతుంది, లోపరుచుకోవటం. అయితే వాళ్ళు సువార్త చెప్పాలని రాలా, వాళ్ళు ఇండియాలో ఉన్న మంచి పదార్థాలను బట్టి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని వచ్చారు. వాళ్ళు 1757లో ప్లాసీ యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్న నవాబు మీద వాళ్ళు గెలిచారు. అంటే 1600లో వచ్చారు. ఒక 150 సంవత్సరాలు అవ్వంగానే వీళ్ళకి కమాండ్ వచ్చింది, ఎట్లా వీళ్ళని ఇంకా లోపరుచుకోవాలి ఇండియాలో ఉన్న ప్రాంతాలని. గెలిచిన తర్వాత ఇక్కడ ఆ కలకత్తా ప్రాంతాన్ని వీళ్ళు టోటల్గా కంట్రోల్లో ఉంచుకున్నారు. మన ఇండియన్స్ ఎలా ఉండేవారు అప్పుడు అంటే సాంఘిక దురాచారాలు చాలా ఉండే. స్త్రీలు చదువుకునే వాళ్ళు కాదు, సోషల్ ఈవిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనము, దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో సతీ అంటారు, SATI. ఏంటిదంటే ఇంగ్లీష్లో ఇంకోటి విడో ఇమ్మోలేషన్ అంటారు. భర్త చనిపోతే భార్య కూడా భర్తలో ఒక భాగమని భర్తను కాలుస్తుంటే భార్యను కూడా దాంట్లో వేస్తారు, ఆమె కూడా చనిపోద్ది. ఇది జరుగుతూ ఉండేది అప్పుడు. అంటే స్త్రీలు ఎలా ఉండేవాళ్ళంటే భర్తతో పాటు ప్రాణం పోవటం అంతే. ఇవి ఎట్లా వచ్చినాయి, క్రియేట్ అయినాయి మన దేశంలో అంటే కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మనకు సినిమాలో కూడా తీశారు, దక్షయజ్ఞం అని. శివుడి మొదటి భార్య సతి అగ్నిలో దూకిందంట. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి భార్య అంటే భర్త పాటే, ఇంకా భర్త చనిపోతే ఇంకెందుకు ఆమె అని ఆమెను కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా చంపేసేవాళ్ళు. అంటే ఆ అగ్నిలో వేసేవాళ్ళు. చనిపోయినప్పుడు కట్లేసి కాలుస్తారు కదా, ఈమెను కూడా అట్లా వేస్తారు. అదొక ఆచారం అయిపోయింది. కొంతమంది భార్యలు ఇంట్రెస్ట్ చచ్చిపోతుంటారు, కొంతమంది ఏంటి నా ప్రాణం తీసేస్తారు అని చచ్చిపోతుంటారు. దీన్ని సతీ సహగమనం అంటారు. ఆ తర్వాత చిన్నపిల్లలను చంపేసేవాళ్ళు. మన భారతదేశం పరిస్థితి అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫాంటిసైడ్ అంటారు. పర్టికులర్గా ఆడపిల్లల్ని స్త్రీలను చాలా తక్కువగా చూసేవాళ్ళు కదా. ఎందుకు ఆడపిల్ల గంగా నదిలో పారేస్తాం, చంపేసేవాళ్ళు. ఆ తర్వాత మనకి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయటం, బాల్య వివాహాలు అంటారు. ఇప్పుడు లా పెట్టారు కదా, 18 సంవత్సరాల లోపల పెళ్లి చేయకూడదని. అప్పుడు అవి లేవోయి. చైల్డ్ మ్యారేజ్ అంటే కుటుంబం ఎట్లానో తెలియకుండా లేకుండా పెద్ద ఆయన తీసుకెళ్ళి చిన్న అమ్మాయికి చేసేస్తారు పెళ్ళి, దాన్ని చైల్డ్ మ్యారేజ్ అంటారు. ఇలాంటి సోషల్ సమాజంలో అరాచకాలు ఉంటాయి. అన్టచబిలిటీ అంటే అంటరానితనము. క్యాస్ట్ సిస్టంలో బ్రాహ్మణులతో పై చేయని, తర్వాత క్షత్రియులని, తర్వాత వైశ్యులని, తర్వాత శూద్రులని ఒక హైరార్కీ పుట్టంగానే పెట్టేసేవారు. ఇప్పుడు కూడా ఉంది. మీకు కొంతమంది ఇప్పుడు కూడా దాని నుంచి బయటపడట్లా. టెంపుల్లో బానిచ్చేవాళ్ళు కాదు. కొంతమందిని రే నువ్వు బయట ఉండరా, నువ్వు శూద్రుడు, నువ్వు దళితుడు, అట్లా ఉండే. ఇవన్నీ కూడా ఉన్న సమయం అది ఇండియాలో. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇది సువార్త ఏమి పట్టట్లేదు, మంచిగా వస్తున్నాయి, వీళ్ళు తెలివి చేస్తున్నారు, వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఏదో చేసుకుంటున్నారు, సువార్త మీద రాలేదు వాళ్ళు. మన దేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలు, వాటి సిల్క్, కాటన్, ఇప్పుడు మనకి బిర్యానీలు వేసుకునే డిఫరెంట్ రంగులు కలిపే ఇవి బాగా దొరుకుతాయి ఇండియాలో. వాటిని బట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో ఇండియా ఉంది అని విలియం కేరీ తనున్న ప్రాంతంలో
ఒకతను జాన్ థామస్ అనే డాక్టరు వెళ్ళి చూసొచ్చి చెప్పాడు. ఆయన డాక్టర్ కదా, విలియం కేరీ అంటే చెప్పులు కుట్టుకునే ఆయన. ఈ డాక్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు వెళ్ళేసి, ఏం బా ఇది ఎట్లా అబ్బాయి వీళ్ళకి సువార్త అసలు ఏమీ తెలియదు, ఏంటిది ప్రభు చెప్పిన సువార్త ఏంది, వీళ్ళేంది సోషల్ ఈవిల్స్ ఇట్లా ఉన్నారేంటి అని చెప్పినప్పుడు ఆ బిఎంఎస్కి విలియం కేరీ ఏం చేశాడంటే జాన్ థామస్ని ఫస్ట్ మిషనరీగా ఏర్పరచుకున్నాడు. ఈయనతో పాటు ఎవరు పోతారా అంటే నేను పోతా అన్నాడు. అలా విలియం కేరీ దాదాపు 30 సంవత్సరాలు దాటాక 1792లో కలకత్తాలో దిగాడు. అంటే అప్పట్లో ప్రయాణం ఇంగ్లాండ్ నుంచి కలకత్తా రావాలంటే సముద్రంలో వెళ్ళాలి, నెలలు పడుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వెళ్ళాడు, భార్యకి ఇష్టం లేదు, పేరు డొరోతి. భార్యకి ఇలాంటి దూరం వెళ్తాం ఏందయ్యా, ఈ నాకు అసలు ఇష్టమే లేదు. పుట్టిన పిల్లలు కొంతమంది చనిపోయారు, అప్పుడు ఏ రోగం వచ్చినా మెడిసిన్ లేదు కదా, చనిపోతున్నారు. కొంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చాడు. రాగానే ఆ సమయంలో డాక్టర్ జాన్ థామస్ అని ఆయన మిషనరీ సొసైటీ పంపించే డబ్బులు సరిపోవట్లేదని ఇతనికి ఒక జాబ్ ఇప్పించాడు ఇండిగో ఫ్యాక్టరీలో. అట్లా పని చేసుకుంటూ రేపు నేను సువార్త చెప్పాలి కాబట్టి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. బెంగాల్ రాదు, ఆయన ఇంగ్లీష్ ఆయన కదా. విలియం కేరీకి దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే ఆయన షూ షాపులో ఉండంగానే 14 సంవత్సరాల్లో 7 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. లాటిన్, గ్రీకు, హీబ్రూ ఇవన్నీ నేర్చుకొని రక్షించబడతో బైబిల్ మొత్తం చదివేశాడు. అంటే ఆయనకి కొత్త భాష నేర్చుకుంటేది కదా. అసలు దీన్ని అంతకుముందు దేంట్లో రాశారు, మనం అంటే ఇప్పుడు తెలుగులో చదువుతున్నాం, దీని ముందు ఏముంది, ఆ భావం ఏముంది, అసలు ఒరిజినల్ ఏంటి అని ఆయన షూ పని చేసుకుంటానే సొంతగా. ఆయనకి దేవుడిచ్చిన టాలెంట్ అది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే భాష కలకత్తాలో బెంగాల్ నేర్చుకుంటూ ఉన్నాడు. 6 సంవత్సరాల వరకు కూడా ఒక్కరు కూడా మారలా ఆయన సువార్త చెప్తే. 6 years ఆయన డీలా పడలా. ఒక్కరు కూడా, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. చెప్తున్న 6 సంవత్సరాలకి కృష్ణపాల్ అనే ఆయన ఒక శూద్రుడు అంగీకరించాడు. అదే సమయంలో ఇంకో బ్రాహ్మణుడు కూడా అంగీకరించాడు, కృష్ణప్రసాద్ అని, వాళ్ళు బెంగాల్ వాళ్ళు. సో ఈయన ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి అంటే కుటుంబం తన భార్యకి మానసికంగా కూడా డిప్రెషన్ అయిపోయింది. ఆమె ఏంటి అక్కడ పుట్టి అలాంటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ కష్టపడటం ఏంటి, ఆమె తట్టుకోలేకపోతుంది. ఈయన మీద అరుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఏంటి ఈయన అరవటం, నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు ఏంటి అంటే. చాలా కుటుంబంలో కూడా వైఫ్ నుంచి సపోర్ట్ లేదు ఆయనకి. అయినా కానీ ఆమెను ఇంకో చోట పెట్టమంటే ఈయన పెట్టకుండా అలా క్యారీ అవుట్ చేసి ముందుకు వెళ్తున్నాడు. బిఎంఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ సంస్థ కూడా పెరుగుతూ కొత్త వాళ్ళని పంపిస్తున్నారు ఇండియాకి, ఇంకో ప్రాంతాలకి. అలా 1800లో ఒక ఇద్దరిని పంపించారు. వీళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేర్లు జాషువా మార్ష్మ్యాన్, విలియం వార్డ్. విలియం వార్డు ప్రింటింగ్ అలాంటి దాంట్లో పనిచేస్తాడు. జాషువా మార్ష్మ్యాన్ ఇతను టీచర్, అంటే పనులు చేసుకుంటూ సువార్త చెప్తూ ఉంటారు వీళ్ళు. సో విలియం కేరీ వీళ్ళు వచ్చే సమయంలో కలకత్తాలో ఉన్నాడు. అంటే విలియం కేరీ వచ్చి దాదాపుగా 1793లో వస్తే, ఈ సుమారుతో 1798 ఆ ప్రాంతంలో వస్తే ఒక 6 సంవత్సరాలు వీళ్ళు లేకుండానే ఆయన బెంగాల్ నేర్చుకుంటూ అలా కష్టపడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు, సొంత పని చేసుకుంటున్నాడు, కుటుంబం గడుపుకుంటున్నాడు. అలా ముందుకెళ్తున్న సమయం వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన పరిస్థితులు ఎలా ఉందంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మిషనరీస్ని ఎలవ చేయట్లా. మన వాళ్ళు అంటారు జనరల్గా, ఏంద్ర అక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు తెచ్చారు మతం అని.
ఆ వచ్చిన వాళ్ళే ఏంట్రా మీరు సువార్త చెప్తే మా ఆదాయం పోద్ది కదా, మాకు ఎదురు వస్తారు కదా. కలకత్తాలో ఎలవ్ చేయట్లా. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే కలకత్తాకి కొంచెం దూరమైన ప్రాంతము శారాంపూర్కి వెళ్ళారు. చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అప్పట్లో కాదు, అప్పట్లో విలేజ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది శారాంపూర్. ఇది తెలియని వాళ్ళు ఉండరు ఇప్పుడు. సో మీకు ఈ పేరు ఇప్పటి నుంచి శారాంపూర్ అనగానే విలియం కేరీ ఆ ఇద్దరు గుర్తు రావాలి, మొత్తం ముగ్గురు. అందుకనే వీరిని శారాంపూర్ ట్రియో అంటారు. ట్రియో అంటే ముగ్గురు. శారాంపూర్కి సంబంధించిన ముగ్గురు ప్రాముఖ్యులు ఎవరంటే విలియం కేరీ, జాషువా మార్ష్మ్యాన్, విలియం వార్డ్. సో వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి మూవ్ అయ్యారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, మీరు సువార్త చెప్పద్దురా, మీరు సువార్త చెప్పారంటే మాకు ట్రబుల్, లోకల్స్ ఒప్పుకోరు, మీరు కాదు అనగానే వీళ్ళు శారాంపూర్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఆ ప్రాంతం పర్టికులర్గా డానిష్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ అంటే డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ప్రాంతంలో ఉంది. దాన్ని ఇంకా బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకోవాలి, తర్వాత తెచ్చుకున్నారు. వీళ్ళు అక్కడ మూవ్ అయిపోయారు, ఒక బిల్డింగ్ తీసుకొని అందరు కలిసి ఉంటూ అలా ముందుకెళ్తున్నారు. ఆ సమయంలో లార్డ్ వెల్లెస్లీ అనే ఆయన బ్రిటిష్కి గవర్నర్ జనరల్. ఆయన ఫోర్ట్ విలియం కాలేజ్ అనే దాంట్లో విలియం కేరీ అప్పటికే బెంగాల్ నేర్చుకొని ఉన్న దాన్ని బట్టి నువ్వు లెక్చరర్గా చేయవయ్యా అని జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు కాదు. 6 సంవత్సరాలు తెలియని భాష నేర్చుకొని దాంట్లో కూడా ప్రావీణ్యత సంపాదించి అప్పుడున్న గవర్నర్ జనరల్తో రిలేషన్ ఉండి ఈయనకి లెక్చరర్ పోస్ట్ కూడా వచ్చేసింది, మంచి జీతం ఇచ్చేవాళ్ళు. ఈయన కాలేజీలో ఉండే రీసోర్సెస్ని ఎలా వాడుకున్నాడంటే ఇక సంస్కృతం నేర్చుకోవటం. మామూలు ఇంటి దగ్గర పుస్తకాలు ఉండవు కదా, సంస్కృతం పుస్తకాలు, భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ భాషలు, మరాఠీ మన మహారాష్ట్రలో మాట్లాడుతూ ఉంటారు, ఇవి అన్ని భాషలు కూడా నేర్చుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు ఈయనకి శాలరీ వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే 1818లో ఈ ముగ్గురు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న విషయాలు అందరికి తెలియాలని జర్నలిజం చేస్తున్నారు. అంటే వార్తాపత్రికలను ప్రింట్ చేస్తున్నారు. ప్రింటింగ్ తెలిసింది కదా ఒక అతనికి. ఇంకా అక్కడ ఏం జరుగుతున్నాయి, కలకత్తా ప్రాంతంలో ఏం జరుగుతున్నాయి అనే సాంఘిక ఈవిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం సతీ గురించి, చిన్నపిల్లలను చంపటం, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా సమాచార దర్పణ్ అని పేరు పెట్టి ఒక వార్తాపత్రిక, ద ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మంత్లీ వార్తాపత్రికలో ప్రింట్ చేస్తున్నారు. అంటే వీరు స్వార్థ చెప్పడంతో పాటు సమాజాన్ని కూడా బాగు చేయాలి అనే ఆలోచనతో వార్తాపత్రికలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, మేబీ అది లోకల్ లాంగ్వేజ్ అయ్యంట, సమాచార దర్పణ్ నడుపుతున్నారు. అలా ఇతను ఏం చేశాడంటే ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సతీ, అరే అక్కడ మళ్ళా ఎందుకంటే నేను భారతదేశంలో దిగంగానే ఏంటి మీ అగ్నిలో పనుకుందేంటి, ఏంటిది ఇక్కడ జరుగుతుంది, ఏంటిది ఈ ఆడావిడ అగ్నిలో కాల్చేస్తున్నారేంది అని చూశాడు రావటంతోనే. దీన్ని ఎట్లయినా తీసేయాలి, ఇది ఎలా అయినా పోవాలి, ఇది దురాచారం, అనవసరంగా ఆ స్త్రీలను చంపేస్తున్నారు అని చెప్పి ఈ న్యూస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి గత సంవత్సరంలో అని వీళ్ళు ఈ యొక్క వార్తాపత్రికలో ప్రింట్ చేస్తున్నారు. అది గవర్నర్ జనరల్ దాకెళ్ళింది. ఆయన అన్నాడు విలియం కేరీకి చాలా రిలేషన్ వచ్చింది, గత కాలంలో ఒకసారి రిపోర్ట్ చెయ్యి ఎన్ని జరిగినాయో, దీని గురించి ఆలోచన చేద్దాం అన్నారు. అలాగున ఆ సతీ సహనం గమనం అనే దాన్ని కొంతమంది లోకల్ బెంగాల్లో ఉన్న రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళు కూడా మాకు ఇదొద్దు అని వాళ్ళ సొంత భారతీయులు వీళ్ళతో కలిసి
వెల్లెస్లీ తర్వాత విలియం బెంటింగ్ అని ఆయన వచ్చిన గవర్నర్ జనరల్ దీన్ని తీశాడు. ఇట్లా పోయింది. ఒకసారి ఊహించుకోండి, ఎక్కడ పుట్టాడు? లండన్లో పుట్టాడు. ఎట్టంటే ఆయన చెప్పులు కుట్టుకుని ఆయన ఏంటిది ఆయనకి దేవుడిచ్చిన భారం? ప్రజలు చాలా నాశనం ఉన్నారు, సువార్త వింటలేదు. అప్పుడున్న చర్చ్ లీడర్స్ ఎలా ఉన్నారు? దేవుడు చేసుకుంటాడు రా, నీకెందుకురా అంటే ఆయనకు అట్లా అనిపించలా. దేవుడు ఒక పని ఉంటుంది, మనిషి కూడా రెస్పాండ్ అవ్వాలా. మానవుడు వెళ్ళి చెప్తేనే కదా పౌలు గారు అన్నట్లు ఇందాక తెలిసేది అని ఒక బుక్లెట్ రాసి ఎంతో ప్రయాణం 6 నెలలు, భార్య మానసికంగా బిడ్డలు చనిపోతూ ఉంటే కూడా ఈయన ఆ ప్రయాణంలో వెళ్ళిన సమయంలో సతీసాగన ఇలాంటి ఈవెంట్స్ చూస్తూ ఉంటే ఏంటిది అనవసరం ప్రాణాలు పోతున్నాయి, ఎట్లా చేయాలి ఇది? ఫస్ట్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లేకపోతే నేనేం చేస్తాను? వీళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ భాష నాకు రావాలా. నేర్చుకున్నాడు. సంస్కృతం నేర్చుకున్నాడు, మరాఠీ నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకుంటే ఒక లెక్చరర్ పోస్ట్ కూడా మంచిది వచ్చేసింది ఆయనకి. ఆయన చాలా ప్రామినెంట్ పర్సన్ అయిపోయాడు. ఎంత ప్రామినెంట్ పర్సన్ అంటే ఆ కాలేజీ స్థాపించిన లార్డ్ వెల్లెస్లీకి చాలా క్లోజ్ అయిపోయాడు. ఈ వార్తాపత్రికలు రాస్తుంటే ఆయన అన్నాడు, ఒకసారి ప్రింట్ చేయి చూద్దాం అన్నాడు. చూశాడు, నిజమే, ఇది ఎవరన్నా చేశారా ఇక నుంచని, చేసిన వారికి శిక్ష అని అప్పుడు ఆలోచించి ఆ తర్వాత వచ్చిన ఆయన దాన్ని తీశాడు. ఇట్లా మన దేశంలో సతీ సహగమనం పోయింది. లేకపోతే ఇప్పుడు మీరు పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ మీ భర్తలు సరిపోతే ఇక్కడ ఆడవాళ్ళు ఉండరు. అది మన దేశం యొక్క పరిస్థితి. మనకు ఇప్పుడు తెలియదు అది ఎలా వచ్చిందంటే, అరే యేసు ప్రభు చెప్పింది స్త్రీలు పురుషులు ఒకటే కదా, వీళ్ళేంటిది ఎక్కడెక్కడ పురాణాలు విని సతీ అంట శివుణ్ణి ఇవ్వకపోతే దక్షయజ్ఞంలో చంపేయి, భార్య కూడా కాలిపో అంటే ఇది ఒక లా పెట్టేశారేంటి, అందరు చంపేస్తున్నారేంటి అనేసి ఈ అబ్బాయి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని అరే ప్రాణాలు కాపాడాలా, నా ముందు వెళ్ళిపోతున్నారే, లాక్కెళ్తున్నారు వాళ్ళు ఏడుతూ ఉన్నారు, భర్త చనిపోయి ఆ కట్ల మీద ఎట్టి ఈయన కూడా పడేస్తున్నారు, ఏంటిది? అట్లా ఈ అబ్బాయి ఎన్ని జరుగుతున్నాయి అని ఆ న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ కూడా వచ్చింది, దాన్ని వాడుకొని అప్పటికి జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ఆల్రెడీ డెవలప్ చేశాడు, జర్మన్ అతను. అది ఇండియాకు కూడా వచ్చింది. ఇక ప్రింట్ చేస్తున్నారు. బైబిల్స్ని కూడా ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. బెంగాల్లో ప్రింటింగ్ వచ్చింది కదా, వాడేస్తున్నాడు. అలా బైబిల్స్ చాలా లాంగ్వేజ్లో మార్చుతూ అంటే సువార్త ప్రకటిస్తూ తరతరాలుగా లోకల్ వాళ్ళు కూడా చదవాలి అని తెలియని భాషలన్నీ నేర్చుకుంటూ ఈ అప్పట్లో ఉన్న వేరే లాంగ్వేజ్ బైబిల్ని నేను రాసేస్తున్నాడు. ట్రాన్స్లేట్ చాలా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశాడు. అలా సర్దిపోయింది. అలానే చిన్నపిల్లలను చంపటం ఏంటి? చిన్నపిల్లలు ఏం చేశారు? పట్లోకి అమ్మాయిగా పుడితే చంపేయటం ఏంటి? ఏంటిది ఈ ఆచారం? గంగలో పడేయటం ఏంటి? ఇది కూడా గవర్నర్ జనరల్తో కలిసి దాన్ని కూడా తర్వాత వచ్చిన ఆయన తీశాడు. ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలను చంపారంటే చాలా నేరం. అప్పుడు కాదు, అప్పుడు చిన్నపిల్లలు గంగకి ఇస్తే అది డిఫరెంట్ ఆచారం. అది వీటినన్నిటిని ఎవరో తీసేశారంటే మిషనరీస్. ఆ తర్వాత ఆడపిల్లకి చదివేంటి పరిస్థితి? అప్పుడు ఆడపిల్లలు చదువుకునేవారు కాదు. ఈయన మొట్టమొదటిగా ఆడపిల్లల కోసం 1822లో ఒక సపరేట్ స్కూల్స్ కూడా పెట్టారు. అప్పట్లో ఆడపిల్లల్ని బయటకు పంపేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్తారు, నీకు భర్తతోనే, భర్త ఎంతకాలం ఉంటే అంతే, ఎందుకు చదువుకునేది? అలాంటిది వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకి స్కూల్స్, దానికి ముందు మగపిల్లలకి బాయ్స్కి చాలా స్కూల్స్ పెట్టారు. చాలా స్కూల్స్ సుమారు 10,000 మంది చదువుకునేవారు. కానీ కొంత సమయానికి ఆడపిల్లలకు కూడా స్కూల్ ఉండాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా విలువైన వారే దేవుని దృష్టిలో
అనే ఆడపిల్లలకు కూడా వీళ్ళు స్కూల్స్ పెట్టారు. సో అలాగే వీళ్ళు సువార్త చేస్తూనే సమాజానికి ఏం చేయాలి? ఈయన చేసిన సువార్తకి 6 సంవత్సరాలకు ఒక ఆయన రక్షించబడితే తన జీవితం చివరిలో సుమారుగా 400 మందిని ప్రభులోకి ప్లస్ నడిపించాడు ఈయన. దాంతోపాటు బైబిల్ చాలా ఇండియన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేశాడు. కొన్ని పూర్తిగా, కొంత భాగం కొత్త నిబంధన, అలాగ చాలా పని చేశాడు. ఎట్లా ఉపయోగించుకున్నాడంటే, ఫోర్ట్ విలియమ్స్ కాలేజీలో నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది. అక్కడ మంచి లైబ్రరీ ఉంటుంది, చాలా భాషలు ఉంటాయి. ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? సంస్కృతం బ్రాహ్మణ్ణి పిలుచుకొని, అయ్యా చెప్పయ్యా. ఆ రీసోర్సెస్ అన్నీ వాడుకున్నాడు. ఎంత గొప్పగా అయ్యాడంటే, ఈయన తర్వాత బెంగాల్లో డిక్షనరీ, సంస్కృతంలో డిక్షనరీ పదాలు, దానికి కూడా హెల్ప్ చేశాడు ఈయన. అంటే మన దేశానికి లాంగ్వేజ్ కూడా ఎదుగుతానికి ఈయన డెవలప్ చేశాడు. ఆ తర్వాత క్యాస్ట్ సిస్టమ్, ఈయన వెళ్ళే చర్చ్కి క్యాస్ట్ సిస్టమ్ అనేది తీసేయాలి. ఎట్లా తీసేయగలం? చాలా ప్రబలిపోయింది, ఇప్పుడు కూడా ఉంది. కుల వ్యవస్థ అంటారు అది. ఇప్పుడు కూడా బాగా పాతుకుపోయింది. ఇంకా ట్రబుల్ అవుతున్న ప్రాబ్లం ఒకటి ఉంది, కుల వ్యవస్థ. ఈవెన్ రక్షించబడిన వారు కూడా దీని నుంచి బయట రావట్లా. అయితే ఆయనకున్న చిన్న సంఘంలో క్యాస్ట్ సిస్టమ్ మంచిది కాదే అని ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన కృష్ణపాల అమ్మాయికి, అంటే శూద్రుడికి, ఆ బ్రాహ్మణుడు రక్షణలోకి వచ్చాడు కదా, ఆయన నుంచి పెళ్లి చేశాడు. అంటే కొంత ప్రయత్నం చేశాడు. కుల వ్యవస్థ కరెక్ట్ కాదు. దేవుని దృష్టిలో మనం చదువుతాం కొలస్సీలకు రాసిన పత్రికలో, క్రీస్తునందు అందరూ ఒకటే. ఇంకోటి, ఆయన సంపాదించిన ఫోర్ట్ కాలేజ్ విలియమ్స్ దాంట్లో డబ్బుల్ని తను ఎక్కడి నుంచి అయితే మిషనరీ సంస్థకు వచ్చాడో దానికి కూడా డబ్బులు పంపిస్తున్నాడు. ఇది ఈయన గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తున్న కొంత వాటికి. ఎవరు ఈయన పేరు? మీకు భవిష్యత్తులో ఈయన పేరు అడగంగానే మీకు చెప్పేసేట్టు ఉండాలి. ఎవరు? విలియం కేరీ. ఈయన అన్నాడు, దేవుని నుంచి మీరు గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి అని ఒక కొటేషన్ రాశాడు. మీరు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గురించి ప్రభువా నువ్వు చెయ్యని అడగండి, మీరు కూడా ముందుకెళ్ళండి. ఈ రెండు కలవటం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ జీవితంలో అదే నెరవేరింది. ఈ ప్రయాణంలో ఆయన భార్య మానసికంగా ఉండి భార్యను కోల్పోయాడు, ఆమె చనిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ వెదర్కి పడక కొంతమంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోయినప్పుడు కొన్నిసార్లు ఆ ఒంటరితనంతో కొన్నిసార్లు ఆయనే పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒకసారి అక్కడ ఉన్న కాగితాలు కూడా కాలిపోయినాయి అంట, ప్రింటింగ్. అగ్ని ప్రమాదం వచ్చి మళ్ళా ఓపికతో మళ్ళా డీలా పడకూడదు, మళ్ళా దాన్ని రాస్తూ మళ్ళా ముందుకెళ్ళారు వీళ్ళు. సో రక్షణ పొందిన మనం బైబిల్లో చదువుతున్నాం. అపోస్తలులైన పౌలు, బర్నబా, మన దేశానికి హిస్టరీలో చదువుతున్నాం. సెయింట్ థామస్. మనం ఈరోజు చూసుకున్నాం విలియం కేరీ రాక మునుపు ఇండియా పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఏంటి? వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కాలేజీ కూడా పెట్టేశారు. దాన్నే శరంపూర్ కాలేజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. శరంపూర్ కాలేజ్ అంటే ఇప్పుడు ఆ కాలేజీలో చదివితే మీరు చాలా వాల్యుబుల్, ఇంటర్నేషనల్లో కూడా. అది ఎవరు అది చేసిందంటే వీరు. అది ఓన్లీ క్రిస్టియన్ ఎడ్యుకేషనే కాదు, మిగతా వాళ్ళు కూడా చక్కగా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, మిగతావి కూడా జ్ఞానం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆ కాలేజీలో చదువుకుంటానికి అవకాశం ఇస్తున్నారు. సో ఆ కాలేజీకి మూలం ఈ ముగ్గురు. ఎవరు వాళ్ళు? విలియం కేరీ, జాషువా మార్ష్మన్, విలియం వార్డ్ ప్రింటింగ్ పని, జాషువా మార్ష్మన్ టీచరు, ఈయన కూడా లెక్చరర్. వీళ్ళు కలిసి వార్తాపత్రిక చెయ్యాలి, మనం చేయాలి.
అని సోషల్ ఈవిల్స్ మీద వీళ్ళు పోరాడి గెలిచారు. రక్షణ పొందిన మనము ప్రతి ఒక్కరం కూడా పని చేయాలి. స్వార్థ చెప్పటం, ఏదన్నా నేను పలానా కుటుంబంలో బాగు చేయగలనా, వీళ్ళంటే సమాజాన్నే బాగు చేశారు. మనం కొద్దిగా ఆలోచించాలి. ఏంటి నేను రక్షణ పొందాను, పొద్దులు గూకులు నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, నాకు డబ్బులు ఇవ్వు ప్రభువా అని అక్కడే ఉంటున్నానా? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు పంపబడిన వారు సొంత దేశం వదిలి వేరే దేశంలో చనిపోతున్నారు. ఇంకా ఆయన చనిపోయింది కూడా ఇక్కడే, ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి అక్కడ చనిపోయాడు. 1834 అనుకుంటా చనిపోయింది, 72 years అప్పుడు. సో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను కూడా చెయ్యాలి ప్రభువా, నీకోసం ఏదైనా చెయ్యాలి. నాకు ఆశ ఉంటే నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేస్తావు, తృప్తిపరుస్తావు. మనకి ఏ ఆశ ఉండాలి అంటే, మొట్టమొదటిగా ప్రపంచంలో కాపరు లేని గొర్రెల్లాగా ఉంటున్నారు. స్వార్థ ఖచ్చితంగా అందాల. ఇంటి పక్కన చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి చనిపోయిన తర్వాత ఏమవుద్దో ఏమీ లేదు. క్రీస్తు సువార్త చెప్పాలి. అది చెప్తే నువ్వు కూడా నీవున్న ప్రాంతంలో ఒక చిన్న మిషనరీవే. ఈనాడు సోషల్ ఈవిల్స్, మనమున్న సోషల్ ఈవిల్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ఇంకా ఉంది. ఎంతవరకు ఆలోచిస్తున్నావు? నీ వంతు అసలు నీ కుటుంబంలో ఇంకా ఇదే కులం అయ్యా, ఇదే నాయనా అని పట్టుకొని అట్లానే ఉంటున్నావా? దాని నుంచి బయటపడుతున్నావా? ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.